ఆరాధనలో దేవుని సన్నిధికి ఈ స్థితిలో కూడా నేను వచ్చాను కాబట్టి సంతోషంగా ఆరాధన చేస్తాను అన్నవారు సంతోషంగా ఆరాధన చేద్దాం. ఆరాధన అన్ని వేళలా చేద్దాం. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. రేపు దేవుని స్తుతి. మనం పూజిస్తుంది సృష్టికర్తనండి, సృష్టిని కాదు. ఎలాంటి పూజలు వెళ్ళాలి ఆయనకి. ఆరాధన చేతుము అన్ని వేళలా, ఆత్మతో సత్యంతో ఆరాధింతుము. ఆరాధన చేతుము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నిత్యము నీ నామముని స్తుతించెదను, నిత్యము నీ నామముని స్తుతి చెప్దామా. స్తుతి స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకెంతో శుభకరము. స్తుతిద్దామండి, మనం పూజించే దేవుని యొక్క శక్తిని బట్టి స్తుతిద్దామా. స్తుతి చేయుట నాకెంతో, మన దేవుని
యొక్క గొప్పతనాన్ని బట్టి మనము చెల్లించాలి. సమస్త పూజలకి ఈయన అర్హుడు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 చేతుము అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆరాధన చేతుము అన్ని వేళలా. నా ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 చేద్దామా? స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేద్దామండి. ఈ పూజలు ఆయనకి చెల్లాలండి. సృష్టికర్తను పూజించాలి, సృష్టిని కాదు. మనం చేసేవాడు దేవుడు కాదు, మనం చేసేవాడు దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం చేసేవాడు దేవుడు కాదు, మనం చేసిన వాడు దేవుడు. మనం చేసిన దేవుడు, మనం చేసిన దేవుని ఆరాధన చేయాలి. సృష్టిని కాదు, సృష్టికర్తని, సృష్టికర్తని. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికర్తకు వెళ్ళాలి, సృష్టికర్తకు వెళ్ళాలి ఈ పూజలు. సృష్టికర్త అర్హుడు, సృష్టికర్త అర్హుడు. సమస్త పూజలకి, సమస్తముకి, సమస్త ఆరాధనకి సృష్టికర్త అర్హుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా వెనకాతల బిగ్గరగా చూడండి. ఏకాగ్రతతో ఆరాధన చేయండి, ఏకాగ్రతతో ఆరాధన. ఏకమై ఏకమై ఆరాధన చేద్దాం. ఏకమై ఏక మనసుతో గంటల తరబడి నడుస్తున్నారు. గంట ఆరాధన చేయలేరా? నిజమైన దేవునికి చెల్లాలి ఈ పూజలు. నిజమైన దేవుడు అర్హుడు అంటే ఈ పూజలకి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 10 నిమిషాలు మంచి మాట చెప్దామా? ఈ మాటతో పరిశుద్ధుడు అంటే నోట్లోంచి హృదయంలోకి పరిశుద్ధుడు వెళ్తాది. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. చెప్పాలి, చిన్నపిల్లలు చెప్పాలి, యవనస్తులు చెప్పాలి. మన దేవుడు అర్హుడండి. ఈయన సమస్త పూజలకి అర్హుడు, సమస్త ఆరాధనకి అర్హుడు. సృష్టిని కాదు, సృష్టికర్తకి వెళ్ళాలి పూజలు.
హల్లెలూయా. సృష్టికర్తకి వెళ్ళాలండి. సృష్టికర్తని పూజించాలి. మనం చేసేవాడు దేవుడు కాదు, మనల్ని చేసిన వాడు దేవుడు. మనల్ని చేసిన దేవుడుని ఆరాధన చేయాలి. మోకాళ్ళ మీదకి వెళ్దామండి. విశ్వాసం అనేది క్రియల్లో కూడా చూపించాలి. క్రియలు లేని విశ్వాసం మృతం, అంతే కదా. వర్షం పడితే ఇంట్లో కూర్చుంటే విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియ చేయాలి. కష్టంలో క్రియ చేయగలిగి ఉండాలి, ఇష్టంతో క్రియ చేయగలిగి ఉండాలి. మేము వెళ్ళే సంఘాల్లో చాలా కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది, మాకు తినటానికి కూడా చాలా కష్టం. కరెక్ట్గా మేము ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్ళడానికి మాకొక నిజంగా చెప్పాలంటే ఒక ఘట్టమే. మేము ఒక స్టంట్ చేయాలన్నమాట. ఆదివారం ఈరోజు మీకు ఎంతో ఫ్రీడమ్ ఉంది చర్చికి రావడానికి. చాలా కుటుంబాలు రక్షించబడ్డాయి, కుటుంబాలు చర్చికి వస్తున్నాయి. ఆ రోజు మా ఇంట్లో చాలా కష్టంగా ఉండేది, చాలా కష్ట పరిస్థితి. అమ్మని దెబ్బలు కొట్టేవారు. దెబ్బలు తింటూ మార్నింగ్ కరెక్ట్గా టైం చూసి 10:30కి మేము చర్చికి వెళ్ళాలంటే 10 గంటలకి అప్పుడు వండాలి. గాబా వంట చేసి అన్నీ రెడీ చేసి పరుగులే. ఇంకా మద్దిలపాలెం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ గేట్ నుంచి అవుట్ గేట్ వరకు నడుచుకొని వెళ్ళాలి. మా ముగ్గురిని తీసుకొని అమ్మ నడుచుకొని వెళ్ళేవారు. అనేక సార్లు జ్వరం, అనారోగ్యం. అక్కడికి ఎప్పుడైనా డబ్బులుంటే అక్కడి నుంచి మేము బస్ ఎక్కేవారు, లేదా అక్కడి నుంచి మళ్ళీ మేము చర్చి వరకు నడకే. అనేక సార్లు అమ్మ సాక్ష్యం చెప్తుంటారు, ప్రభా జ్వరంగా ఉంది, నేను నడలేకపోతున్నాను అంటే అమ్మ సాక్ష్యం వినే ఉంటారు. కీర్తనల బుక్ తీ అనగానే ఏ రోజు డబ్బులు పెట్టలేదు ఆ బుక్లో. కానీ కీర్తనల బుక్, పాటల పుస్తకం ఓపెన్ చేయగానే కొత్త సీల్ నోట్లు కనబడేవండి. ఎప్పుడు మేము డబ్బులు అలా పెట్టేవారం కాదు, డబ్బులు కనబడేవి. అవి తీసుకొని బస్ ఎక్కి వెళ్ళేవారు. అక్కడి నుంచి 3:30 వరకు చర్చిలో. అక్కడి నుంచి మా పరిస్థితులను బట్టి ఇంట్లో గొడవ చేస్తారేమో అనుకొని వెనక్కి వచ్చేసేవారు. లేకపోతే వీధి సువార్తలు ఉండేవి, వాటిలో జాయిన్ అయ్యేవారం. తర్వాత యూత్ మీటింగ్ అంటే 7:30 వరకు అవుతుంది. మార్నింగ్ వెళ్ళి 7:30 వరకు చర్చిలోనే ఉండేవారు. ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయా మీకు ఎవరికైనా? చెప్పండి. రోజంతా చర్చిలో గడపాలి, ఒక రోజు దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి అలాగే ఎంగేజ్ చేసేవారు అన్నమాట. అదే అలవాటు. తడిచిపోయిన బట్టలతో వెళ్ళేవారు మేము. కానీ ఏ రోజు ఎటువంటి అనారోగ్యం, జలుబులు, దగ్గులు, జ్వరాలు. ఎందుకంటే మా కష్టం, మా పరిస్థితి దేవునికి తెలుసు. ఈరోజు ఎవరండి కష్టపడుతున్నారు? ఈ ఆధునికమైన దినాల్లో కష్టంతో దేవుని వెతకడం నేర్చుకోవాలి, కష్టంతో వెతకడం నేర్చుకోవాలి. కనుకనే ఈరోజు మీరు అనుకోవచ్చు, మీరు అస్తమానం చెప్తారండి, ఇంట్లో కూర్చుంటారు, మీ ఇల్లు కిందే అలా మెట్లకి పైకి వస్తే పైన 2nd ఫ్లోరే చర్చు. వర్షం పడినా ఎండ అయినా మీకు నచ్చినప్పుడు చక్కగా మీరు తడవరు, ఎండరో చక్కగా పైకి వచ్చేస్తుంది. నీకు ముందు కష్టం, ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్థితిని దేవుడు ఇచ్చాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు ఆ జీవితం మాది. కడుపు తిండి సరైన తిండి ఉండేది కాదు, మంచి బట్టలు ఉండేవి కాదు, నడుచుకొని వెళ్ళేవారు. అంత బాగా బ్రతికి చిదిగిపోయిన జీవితాలు మావి. బాధపడితేనే బోధ బాగా వస్తుంది. కనుక క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉండి క్రియలు చేయకపోతే ఎందుకు? మృతం కదా. ఆయన లేకపోతే మన బ్రతికే లేదండి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన లేకపోతే మన బ్రతికే లేదు. వీళ్ళందరినీ చూస్తుంటే వర్షంలో తడుచుకొని దేవుడికి కాని దేవుడిని అంతగా మొక్కుతున్నారు. వర్షంలో తడుచుకొని, ఎండలో ఎండుతూ, కాళ్ళు బొబ్బలు, అనారోగ్యాలు, ఇంట్లో ఇబ్బందులు, గొడవలు, దెబ్బలాట్లు అన్నీ పోతాయి. సమాధానం, సంతోషం ఉండదు. ఇంత కష్టపడతారా? వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా అపజయాలే. ఎందుకంటే సృష్టిని పూజిస్తున్నారు. కానీ మనమైతే సృష్టికర్తను పూజిస్తున్నాం. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని
మన యొక్క పరిస్థితులు మనం గుర్తు రావాలి. ఆ రోజు ఇంత కష్టపడబట్టే ఈరోజు కింద ఇల్లు పైన సంఘాన్ని దేవుడిచ్చాడు. కష్టంతో దేవుని సన్నిధి రావాలి, కష్టంతో దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధి. ఈరోజు దేనికి లోట్లేదు. కష్టంతో ఇష్టపడి దేవుని వెతికేవారు. కార్లలోని బళ్ళల మీద వచ్చేవారు, లేట్గా వచ్చేవారు. నడుచుకొని డబ్బులు ఉండేవి కాదు, నడుచుకొని వెళ్ళి మేము ముందు కూర్చునేవారు. ఈరోజు అదే మాకు దీవెన. ఎలా ఉంది మీ పరిస్థితి? చిన్నపిల్లలకి అలవాటు చేయాలి దేవుని సన్నిధిని అలవాటు చేయాలి. భక్తి మార్గాలు నేర్చుకోవాలి. నీ భక్తి ఎలా ఉంది? అటెండెన్స్ క్రైస్తవులు అవసరం లేదు. ఆసక్తి కలిగిన, భక్తి కలిగిన క్రైస్తవులు కావాలి. ఈరోజు కూలిపోతున్నాయి, ప్రతి చోట కూడా సమాజం కూలిపోతున్నాయి. ఈ రోజుల్లో నీ భక్తి నిన్ను రక్షించగలుగుతుందా? యోబు భక్తుడు, భక్తిపరుడే, నీతిమంతుడే, కానీ తనకే అనుమానాలు వచ్చేస్తున్నాయి. చుట్టూ పరిస్థితులను బట్టి, చుట్టూ అనేక మంది అంటున్న మాటలను బట్టి ఏ విషయంలో తప్పు చేయలేదు, కానీ కొంతమంది అనే మాటలకి మనకేమనిపిస్తుంది, మనకే డౌట్ వచ్చేస్తుంది. అసలు నా భక్తి కరెక్టేనా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? అలాంటి సమయంలో దేవుడు వేసిన ప్రశ్న, నీ భక్తి నిన్ను రక్షించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారం కాదా? నువ్వు భక్తిగా ఉన్నావు లేదో నీకు తెలీదా? నీ భక్తి జీవితం నీకు తెలిస్తే చాలు. మన భక్తి మనల్ని రక్షించగలిగి ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషక్ యొక్క భక్తి వారిని అగ్నిగుండంలోంచి రక్షించింది. దానియేలు యొక్క భక్తి సింహాల బోనుల్లోంచి రక్షించింది. యోసేపు యొక్క భక్తి చెరసాల్లోంచి సింహాసనానికి తీసుకొచ్చింది. మొర్దెకై, ఎస్తేర్ల యొక్క భక్తి రాజరికాన్ని ఇచ్చింది. నీ భక్తి నిన్ను రక్షించగలుగుతుందా? మీ భక్తి మిమ్మల్ని రక్షించగలుగుతుందా? మన భక్తి మనకు తెలియాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం. మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్దాం. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే. చేతులు రెండు పైకి. సిగ్గుపడకండి. సృష్టికర్తని ఆరాధన చేయడానికి, మోకాళ్ళు వేయడానికి, కన్నీళ్లు కార్చడానికి అస్సలు సిగ్గుపడకండి. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. ఆస్తులు, సిరి సంపదలు ఉంటే అందరూ హత్తుకుంటారట, ఎత్తుకుంటారు, ముద్దాడుతారు. అబ్బా నీ అంత మంచోడు లేడు. కానీ ఏమీ లేకపోతే అది గ్రహించగలిగి ఉండాలి. ఏమున్నా లేకపోయినా మనకి ఈ స్థితి ఇచ్చిన ఆ దేవుని దగ్గర అస్సలు సిగ్గుపడకూడదండి. సంపదలో కలిగిన వేళ అందరూ హత్తుకుంటారు.
యేసయ్యా 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 నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నా మనసే చేదయ్యా విరిగిపోయిన దాన్నట ఎవరు ఇష్టపడరట, కానీ విరిగిన దాన్ని బాగు చేసే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకొని నీతో ఎవరు సరిరారు? విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకొని నీతో ఎవరు సరిరారు? దీనులను హీనులను జ్ఞానులను శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా 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 నీవు లేకపోతే నా మంటే నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కాదయ్యా నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కాదయ్యా నీ కృప నాకు ఆఖరిగా చెప్దామండి, మన రెండు చేతులు ఆయన వైపెత్తి యేసయ్యా 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 కనుక విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. మా అనుభవాలే మీకు చెప్తూ ఉంటాం అనేకసార్లు. అందుకే బాధపడితే అటే బోధపడుతుందట. ఇతరుల బోధ మనకి, ఇతరుల బాధ, ఇతరుల యొక్క వేదన, ఇతరుల కష్టం ఎలా అర్థమవుతుంది? ఆకలితో ఉండే వారి యొక్క ఆకలి కడుపు నిండా తినే వాళ్ళకి అర్థమవుతుందండి. నేను బాగా తినే వచ్చి ఎవరైనా అమ్మ 3 రోజుల నుంచి సరిగా భోజనం లేదు, విపరీతంగా ఆకలేస్తుందమ్మా అంటే, ఆహా అవునా, ఏం చేద్దాం మరి అంటాం కదా. నాకు ఆల్రెడీ కడుపు నిండిపోయింది కనుక నాకు అర్థమవుదు. కానీ నేను అదే పరిస్థితిలో ఉంటే అప్పుడు ఇతరుల బాధ అర్థమవుతుంది. అయ్యో అవునా, నిజమే కదా, ఏం చేద్దాం, ఎలాగా, ఏ సహాయం చేయగలను? నిజమే, ఒకప్పుడు నేను ఈ పరిస్థితిలోకి వచ్చాను. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కష్టం గుండా వెళ్ళాలి. సుఖ జీవితం, ఈరోజు సుఖం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఇతరుల కష్టాలు అర్థం అవ్వట్లేదు, సుఖం అర్థమైపోయింది, సుఖం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. కనుక వాక్యం చెప్పినా సరే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే ఆ బాధల్లోంచి వస్తే ఆ వాక్యం అర్థమవుతుంది. బాధపడితే బాగా బోధపడుతుంది. కష్టంతో దేవుని ఇష్టంగా వెతకడం నేర్చుకోవాలి. దేవుడు మీతో మాట్లాడితే ఇదేనా ప్రత్యేకంగా ఒకరు ప్రార్థన చేయండి, దేవుని మహింపరుస్తుంది.